డాక్టర్ గారు, దేశానికి స్వాతంత్రం కావాలని కేకలు పెడుతున్న వాళ్ళ అభిప్రాయాల్లో ఏమాత్రం పొంతం లేదని మీకు అనిపించడం లేదు? అవును, నిజమే. దక్షిణాఫ్రికాలో భారతీయులు పడుతున్న అవమానాల పట్ల, బ్రిటన్లో భారతీయ విద్యార్థులు పడుతున్న కష్టాల పట్ల, అదే సమయంలో ఇక్కడ భారతదేశంలో ప్రజలకు, తోటి మతస్థులకు మానవ హక్కులు తిరస్కరించడం పట్ల వారు హింసాత్మకంగా ప్రతిఘటిస్తున్నారు. నాకిది పొంతన లేనిదిగా, స్వార్థపూరితంగా, సిగ్గులేనిదిగా అనిపిస్తోంది. అందుకే నేను నా సంపాదకీయంలో ప్రస్తావించాను, హిందూ సవర్ణులు అస్పృశ్యతను పాటించడం అంటే మండే బొగ్గును వారి నాలుకల మీద పెట్టుకునేంత అత్యంత ప్రమాదకరమైందని తెలుసుకునేలా తీవ్రంగా మనం స్పందించాలి. మన వాళ్ళు నాసిక్లోని కాలారం దేవాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా అడ్డుకుంటే మనం సత్యాగ్రహం చేయాలి. నాయక్, అస్పృశ్యులకు ఆలయ ప్రవేశం కంటే రాజకీయ హక్కులు చాలా ముఖ్యం. మీరు ముందుండి నడిపించండి చాలు, మిగిలిందంతా మేము చూసుకుంటాం. సరే భావరా, అయితే కాలారాం దేవాలయ ధర్మకర్తలకు మన సత్యాగ్రహం గురించి తాకీదు పంపించండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నో దివిశ్రీరసాదనో స్వా. చూడండి, మనం అస్పృశ్యులకు వార్తాపత్రిక ద్వారా సమాధానం ఇస్తున్నాం. ఇది నేను మీకు చదివి వినిపిస్తాను. కోహినూరు సంపాదకులు శ్రీ నారాయణ గార్గిల్ గారికి పంచవటి శ్రీ కాళారాం దేవాలయ ధర్మకర్తలు ఆలయానికి సొంతదారులు కారు. ఆలయ సాంప్రదాయాలలో జోక్యం చేసుకునే హక్కు వారికి ఎంత మాత్రమూ లేదు. ఈ ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుండి మా పూర్వీకులు ఇక్కడ అర్చకులుగా